నా అంత అందంగా ఉన్నాడారా? భయ్యా ఈ అను నా అంత యాక్టింగ్ రాదు. మన్నతో మదాకారా అన్న కోపంలో లాగిది అంటాడు. అరే మా అన్న కోపం లేకపోతే అంటాడు రా. ఇంత అందాన్ని ఇంతవరకు చూడనే లేదప్ప. ఇంత అందాన్ని నేనెప్పుడు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఏం పరిస్థితి వచ్చింది నందు నీకు? ఇంత అందగాడిని ఎప్పుడు చూడలేదనే కానీ ఇన్నర్ ఫీలింగ్. ఇలాంటి అందాలు ఎప్పుడో చూసారు కాదు, నిన్ను కూడా మిస్ చేయడం ఎందుకని. పంచికి రెంచి. నీ పేరేంటి? నందు. సందా? సందా ఏ సందు? మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా. ఈ పాట నువ్వు ఎవరి కోసం పాడావు? ఇంకెవరి గురించి? మన హైప్రాది బావ గురించే. బావ గురించి చెప్పాలంటే ఏం చెప్పమంటారు రోజా గారు? పొద్దున్నుంచి ఏం ప్రాక్టీస్ చేస్తారో అదే చెప్పండి. మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ. షోకి వచ్చే కలెక్షన్స్ కంటే అప్పుడప్పుడు మన రిలేషన్స్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది. మనుషులకే కాదు కోళ్ళకు కూడా పార్షియాలిటీ ఉంటదండి. నేను అల్లు అర్జున్ కాదు అదే తెలిసిపోయింది, ఉండట్లా సరిగా చేతులు. ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదు. చూడు అనసూయించుడు అనసూయించుడు. ఏంటిది అది? నిన్ను చూస్తే కోడే ఆగట్లేదు, పొగోడి గల మేము ఆగుతామా? ఇదిగో బాబు, నా 2 చేతులకి 2 గాజులు, 2 కాళ్ళకి 2 పట్టీలు, ముక్కులోకి 2 దూదులు, నోట్లోకి ఇప్పుడు బియ్యం అయితే అది పడుకుంటది. ఏ పెళ్లి పెళ్లి అంటావు? చెట్ల పోతా. ఆల్రెడీ జబర్దస్త్ టీమ్ లీడర్ గా చేస్తున్నావు, పటాస్ యాంకర్ గా చేస్తున్నావు. మా నీ మధ్య కాలం డీలేకి ఎంట్రీ ఇచ్చావు. ఇంకేం సెటిల్ అవ్వాలి నువ్వు? అరే ఒక సినిమా హీరో కూడా చేద్దా? ఆశ కంటే హద్దు ఉండాలి, అర్థమవుతుందా? ప్రతి అవకాశం నీకే ఇచ్చుకుంటూ పోతే వెనకలో ఏం చేసుకుంటారు? అలా ఇచ్చినందుకే 2 ఏళ్ళు ఇంట్లో కూర్చోబెట్టారు. చెప్పు. సాంకేతిక లోపం వల్ల రాకెట్. అయ్యగారు సాంకేతిక లోపం అంటే ఏంటి? భార్య ఇంట్లో ఉన్నప్పుడు భర్తకు మాటలు వచ్చినా కూడా మాట్లాడకుండా ఉంటాడు చూసావా, అది. ఏంట్రా తినేవాళ్ళని ఇక్కడ పెట్టి తీసుకొచ్చావు? మీరే కదా నాన్న నీళ్లను వడకట్టి తెమ్మన్నారు. ఎన్నాళ్ళు నా యవ్వనాన్ని తాబేళ్ళ తొంగు పెట్టాను, ఈ రోజు నుంచి చిరుతులా చెలరేగిస్తాను. ముసలోడికి దసరా పండుగ. మీ కళ్ళల్లో కసి చూస్తుంటే ఇప్పుడే నన్ను మస్ చేసేటట్టున్నారు. ఆల్రెడీ మాడిపోయావుగా, ఇంకేం మస్? మళ్ళీ ఇంకో దెబ్బ పడింది. ఈ రోజు నేనేం చేస్తానో తెలుసా? నేను అలా బయటికి తీసుకెళ్లి ముందుగా నగలు కొనిపెట్టి సాయంత్రం పార్కులో ముద్దులు పెట్టి ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి లైట్లు ఆర్పి ఇద్దరు పడుకోవటమే. కొద్దిగా ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, మీరు ముఖం అందంగా మార్చాలి. ప్లాస్టిక్ సర్జరీ చేయండి. డాక్టర్ మీరు నాకేం చెప్పారు? బుట్ట బొమ్మను తయారు చేస్తాను, నేను చెక్క బొమ్మను తీసుకొస్తారా? అన్ని ఆవిడ కదరా మా ఆవిడ. మీరు పెద్ద ప్లాస్టిక్ సర్జన్ కదా, ఏదైనా ఆపరేషన్ చేసి ముఖం మార్చుకోవచ్చు కదా. 50 సార్లు చేస్తానే అలా తగలడింది. ఏంటి అబ్బాయి చీర కట్టినానా? ఈ పూటకు మీరు వాడికి అమ్మాయి అన్నం తినిపిస్తారా? నేను ఆ పిల్లడికి అన్నం తినిపించడం ఏంటండి? తప్పే ఉంది. పసిపిల్లలకి అన్నం పెడితే సాక్షాత్తు దేవుడికి పెట్టినట్టే. నీ టైం బ్యాడ్. తల్లి లేని పిల్లాడికి అన్నం తినిపిస్తున్నారు, భార్య లేని నాకు కూడా అన్నం తినిపిస్తారు. స్టార్ట్ అయింది. కదిలింది కంచె. సంవత్సరం అయింది, నువ్వు ఎక్కడ ఉన్నావు? పిల్లోడికి బట్టలు తీసుకోవడానికి ఆరిపాక సింగపూర్ తీసుకొచ్చాడండి. ఎవరి పిల్లోడో కనుక్కోండి. ఏమండి ఇది ఆ పిల్లోడికి కాదు, మా ఇద్దరికి పుట్టిన పిల్లోడికి. ఏం చేశాడు అసలు వీడు? తోటి టీం లీడర్ మోసం చేసి టీం లీడర్ అయ్యాడు సార్. వదిలే అలాంటి వాళ్ళు వదిలే. సేమ్ పించ్ అక్కడ. మీరు ఇద్దరు టీం లీడర్లే, మేము ఇద్దరు టీం లీడర్లు. నీలాగా అవ్వాలంటే ఏం చేయాలి? మనం టీం లీడర్లుగా ఉండాలి, రెండో వాడిని టీం లీడర్ అనే భ్రమలో ఉంచాలి. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఇందులో బుల్లెట్లు ఉన్నాయి తెలుసా? మరి ఇందులో ఏంటి బఠానీలు ఉన్నాయా? ఏం చేశాడు? ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఇంకో ప్రోగ్రామ్ లో చేయాలని ఆలోచిస్తున్నాడు. అలాంటి వాళ్ళు వదిలేయాలి. ప్రాబ్లం అక్కడ కూడా ఉంది. అదే
ఏం చేస్తుంటావు? ఒక గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ అని నేను. అంత బాగా చేస్తావా? చాలా బాగా చేస్తారు, ఒకటి కూడా గుర్తుపట్టలేం. వీళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలి సార్? దాంట్లో ఏముందిరా, నువ్వు ప్రేమించే అమ్మాయి ఒప్పుకుంటే దాన్నే చేసుకో. దానికి ఓకే సార్, అలా ఆయన ఒప్పుకోవాలి కదా. ఇలాంటి కేసులు మా దగ్గర కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఆవిడ సాల్వ్ చేద్దా అండి? సాల్వ్ చేస్తుందా? నీ తొక్క తీసి చెప్పులు కుట్టేస్తుంది, వాళ్ళ విగ్గులు తీసి రగ్గులు కుట్టేస్తుంది. కనీసం ఆయన చూసేనా నువ్వు నవ్వేదాన్ని. థియేటర్లో ఫోన్ ఏంట్రా? సార్ ఇంట్లో పెళ్ళం ఉంది, చేతిలో ఫోన్ ఉంది, మాట్లాడుకుంటున్నాను. మీరు మాట్లాడుకోండి. నా దగ్గర ఫోన్ లేదు. ఇంట్లో పెళ్ళం కూడా లేదని మాకు తెలుసు. లాజిక్ లాజిక్. గురుగారు టైం ఎంత అయిందండి? 9. ఇది పొదల చాటుకి వెళ్దామా? ఎంత మాట అన్నామెక్కి, నేను పార్క్ వచ్చేదానికి కనిపిస్తాను నీ కంటికి. అసలు ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు చెప్పు? అసలు ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు చెప్పు? నా క్యారెక్టర్ తప్పు అనుకోరా? రావద్దు, నువ్వు రావద్దు. అర్జెంట్ గా అవార్డు ఇవ్వండి ప్లీజ్. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం బంగారం? పెళ్ళ నెక్లెస్ రోడ్డు మీద నడవాలనుకోవాలి కానీ నెక్లెస్ రోడ్డు మెల్ల వేసుకోవాలనుకోకూడదు. ఏం చెప్పావు? నీ డైలాగ్ పెళ్లి చేసుకుందామా? తాజ్ మహల్ ని చూడాలనుకో, అంతేగాని కొనాలనుకోకు. నాకు తిరిగి తాగేస్తున్నానే. ఏంది అసలు ఈ పాట ఎంత మందికి ఫేవరెట్ తెలుసా? హ్యాంగ్ అవ్వాలి. మీరు ఇలా మధ్యలో మాట్లాడితే మా మెమరీస్ ఏం కావాలి అసలు? అబ్బో, అంతకుముందే నీకు మెమరీ ఉన్నట్టు. సర్లే, మీరు పంచులు వేయచ్చు, మేము వేయలేము, అంతే తేడా. మేము పర్ఫార్మెన్స్ కూడా చేస్తాం, మీరు చేయలేరు. కొట్టినా తిట్టినా పన్నట్టవే ప్రేమ అంటే. అవునా? అవును. ఎందుకు కొట్టావు? అదే నా మీద నీకు ప్రేమ ఉందా లేదు తెలుసుకుందామని. ప్రేమ ఉంది, కరెక్టే మేడం. రిటర్న్ గిఫ్ట్ నీకు ఎంత ఉందో చూపించాయి. మరి నేను తెలుసుకోవాలి కదా ప్రేమ. నీకుంది. వామ్మో, మా బంగారానికి నా మీద ప్రేమ ఉంది. చాలా ప్రేమ ఉంది నీకైతే. నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. మేమంటే ఎగ్జామ్ పోతుంది, ఫెయిల్ అయిపోతామేమో డల్ గా ఉన్నాం. మీరెందుకు సార్ డల్ గా ఉన్నారు? నాకు బాగా కావాల్సింది ఒక్కటే, సంపాదించుకోవాల్సింది పోయిద్దిరా. పటాస్ పోటు. ఈసారి ఎగ్జామ్ పాస్ అయ్యి మా ఊర్లో పటాసులు కాలుస్తాను సార్. పటాసు గుర్తు చేయొద్దని చెప్పారా? ఈసారి ఎలాగైనా సరే స్లిప్పులు పెట్టుకుని పాస్ అవుతాను, వదిలేండి సార్. ఎందుకురా? ఈసారి కూడా పాస్ అవ్వకపోతే మా నాన్న చేతిలో పటాసు అయిపోతాను. ఇక్రి షర్ట్ ఎక్కడుంది? సార్ నాకు తెలుసు సార్. ఎక్కడ? పటాస్ చెరువులో సార్. పటాస్ చెరువులో సార్. పటాస్ చెరువు. 7వ తరగతి చదువుతున్న రోజా మేడంకి వందనాలు. మా అమ్మాయి కూడా ఇంటర్మీడియట్. నువ్వు వేస్తే బిస్కెట్ మామూలుగా ఉండాలి. నా ఫ్రెండ్ నా కోసం హెల్ప్ చేయడం కోసం సింగిల్ గా ఎలా వచ్చాడో చూడండి సార్. నాన్న కంటెస్టెంట్ మాత్రమే గుంపులుగా వస్తారు, టీమ్ లీడర్ సింగిల్ గా వస్తాడే. ఇద్దరు కదా గుంపుగా వచ్చారు, మీరు ఎక్కడ సింగిల్ గా వచ్చారు? మిమ్మల్ని మీరే పందులు అనుకున్నారు. కుటుంబరావు ఇంట్లో పనిచేస్తున్నాను కదయ్యా, నేను వంట చేస్తుంటే వెనక చిల్లా టిక్కని పట్టుకున్నాడయ్యా. అప్పుడు నువ్వేం చేసావు? నేను భయంతో బెడ్రూమ్ లో పరిగెత్తానయ్యా.